ఏం తీన్మార్మల్లను శంకిని శంకిని అని మాట్లాడుతున్నావు? ఏ రకంగా నేను శంకిని చెప్పు? నేను శంకిని అయితే నువ్వేంది మరి? నేను శంకిని అయితే నువ్వేంది? నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసిన ప్రామిస్ ఏంది? GO46 వాళ్ళు నీ స్టూడియోకి వస్తే నేను ఆదుకుంటా తమ్మి అని మాట ఇచ్చినోడివి, ఇవాళ GO46 వాళ్ళని అడ్డగోలుగా తిడుతున్నావు. నువ్వు ఘోరంగా తిడుతున్నావు. మళ్ళీ తిట్టిన నువ్వే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు ఏమంటారు ప్రచారాలలో మాట్లాడినావు కదా నువ్వు. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచిపిస్తా, 1:100 చేపిస్తా, GO46 ఇష్యూ టేకప్ చేస్తా, న్యాయం జరిగేలా చూస్తా అన్నావు కదా. మరి నువ్వెందుకు మాట్లాడినావు? అంటే నీ ఎలక్షన్స్కి అవసరం ఉన్నప్పుడేమో వాడుకుంటావా అన్ఎంప్లాయీస్ని, ఎలక్షన్స్ అప్పుడు అవసరం లేకుంటేనేమో శంకిని అని మాట్లాడతావా? ఇవన్నీ అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? రేపొద్దున నాకేమన్నా అయితే దీనికి కారణం ఖచ్చితంగా తీన్మార్మల్లన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే. ఎందుకు అనంటే ఒక ఆడపిల్ల అనేది కూడా చూడకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇదే ఆడపిల్లని నేను బయటకు వచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు ఫైట్ చేస్తున్నప్పుడు ఈ రోజు నన్ను ట్రోల్ చేసే మనుషులే బాగా ఫైట్ చేస్తున్నావమ్మా నువ్వు, చెయ్యి, ఇట్లనే మన డిమాండ్స్ మనం సాధించుకోవాలి, అది మన హక్కు అని చెప్పినోళ్ళు ఇవాళ ఎందుకు హక్కు కాకుండా పోతుంది? ఆ రోజు మన డిమాండ్స్ మనం సాధించుకోవాలనుకోవడం హక్కు అయితే ఈ రోజు కూడా హక్కే కదా. కేవలం గవర్నమెంట్ రూలింగ్ పార్టీస్ మారినాయి అంతే. గవర్నమెంట్లో మొన్న బీఆర్ఎస్ ఉంది, ఇవాళ కాంగ్రెస్ ఉంది అంతే తప్ప దానికి మేము హక్కులు సాధించుకోవాల్సిన కెపాసిటీ మాకు ఉంటుంది. డెఫినెట్గా మేము హక్కులు సాధించుకుంటాం. పార్టీ మారినంత మాత్రం రూల్స్ మారుతాయా? గవర్నెన్స్ రూల్స్ మారుతాయా? మారవు కదా. మీరు మరి అంత ఉన్నోళ్ళు మీరు ఎందుకు చర్చలకు రావట్లేదు? నిరుద్యోగులతోటి ఎంతసేపు కోవట్లను పెట్టుకొని వాళ్ళు చెప్పిందే వింటారు కానీ మరి నిరుద్యోగులతో ఎందుకు డైరెక్ట్గా మాట్లాడట్లేదు? సరే, బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరికి యాక్సెస్ ఇవ్వట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, ఎవరిని దగ్గర తీసి మాట్లాడట్లేదు అని మాట్లాడుతున్నారు కదా. మరి మీరెందుకు ఇవాళ పిలిచి మాట్లాడట్లేదు? మీరెందుకు అన్ఎంప్లాయీస్ని పిలిచి మాట్లాడట్లేదు? మాతో ఎందుకు చర్చలు జరపట్లేదు? మీరే కదా అన్నది మీకు ప్రజాప్రభుత్వం అనేసి మాట్లాడారు. ప్రజాప్రభుత్వంలో మేము మీ దగ్గరకు వచ్చి అడుగుతాము, మిమ్మల్ని మీతో చర్చలు చేస్తామన్నారు. ఎక్కడ పోయినా చర్చలు? ఈరోజు చర్చలు పక్కన పెడితే మనుషుల్ని పర్సనల్గా అటాకులు చేపిస్తారా మీరు? మా స్టూడెంట్స్లోనే కొంతమందిని కొనేసుకొని వాళ్ళతోటి పర్సనల్ లెవెల్ అటాకింగ్స్ చేపిస్తున్నారు. నేను చెప్తున్నా, ఈరోజు రేపు పొద్దున్న నాకేమన్నా జరిగితే, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏమన్నా నష్టం జరిగితే దానికి కారణం తీన్మార్మల్లన్న, ఇంకా రేవంత్ రెడ్డి, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు. ఇది మాత్రం 100%. ఎందుకంటే నన్ను ఎంత మానసికంగా వేధించాలో అంత మానసికంగా వేధిస్తున్నారు. మానసికంగా వేధించినా సరే నేను ఒకటి చెప్తున్నా, నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్, నేను బీఆర్ఎస్ మనిషిని, బీఆర్ఎస్ నుంచి నేను పైసలు తీసుకున్నా అని ఈరోజు నా మీద ట్రోల్స్ చేసిన ఏ ఒక్కడైనా ప్రూవ్ చేసినా నేను దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. ప్రూవ్ చేయండి, మాటలు అనడం కాదు, ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేసి చూపించండి. పవర్ ఇవాళ మీ చేతిలోనే ఉంది. ప్రూవ్ చేసి చూపించండి, చూపించిన తర్వాత మాట్లాడండి. అంతే తప్ప ఊరికేనే బట్ట కాల్చి మీదేస్తా శంకిని ఇట్లాంటి పదాలు మాట్లాడితే మాత్రం నేను ఊరుకునేది లేదు. లీగల్గానైనా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా.